ఇంటింటికి బీజేపీ, గుండె గుండెకి బీజేపీ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నాయకులు పారిచర్ల భైరప్ప గారు ఏఎన్ న్యూస్లో మన ముందుకు వచ్చారు. కుగ్రామం నుంచి వచ్చిన నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అర్హత సాధించిన వ్యక్తి, బీజేపీలో చాలా తక్కువ కాలంలోనే అత్యంత పేరు పొంది ఎన్నో పోరాటాల్లో ప్రతిపక్షం చేయలేని పనిని మేము చేస్తామంటూ ముందుకు వచ్చిన పాలిచర్ల భైరప్ప గారితో ఈరోజు అనంత్ వ్యూస్లో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే భైరప్ప గారు. అనంత్ వ్యూస్కి స్వాగతం. గతంలో మీతోటి మా మాతృ సంస్థ అయినటువంటి బీసీఎన్ ఛానల్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది. మరలా రెండోసారి ఉప ఎన్నికల పోరులో స్థానిక ఎన్నికలను మించినటువంటి వేడిని రాష్ట్రమంతా కలిగించినటువంటి తిరుపతి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మీతో మరలా ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే సందర్భంలో మీరు తిరుపతి పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీదారుగా ఉన్నారని తెలియడం ఇంకొంచెం ఆసక్తికరంగా కూడా మారింది. ఈ సందర్భంలో మీతో ఇంటర్వ్యూ చేసే సందర్భంలో మీకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఏఎన్ న్యూస్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గతంలో ఈ స్థానిక సమరం మీద ఉన్నటువంటి వాటి మీద ముఖాముఖి కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. నా పూర్తి పేరు పారిచర్ల భైరప్ప. మా నాన్నగారి పేరు, తండ్రి పేరు సాంబయ్య. మాది చిలుకూరు మండలం నెలబల్లిరెడ్డిపల్లి గ్రామం. మా నాన్నగారు వ్యవసాయ కూలి కుటుంబం. నేను ఎంఏ ప్రభుత్వ పాలనా శాస్త్రం, బీఈడి చేసి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి సందర్భంలో రాజకీయాల పట్ల ఆసక్తితో నేను గ్రామ స్థాయిలో ఉప సర్పంచ్గా పోటీ చేసి గ్రామ స్థాయిలో ఉప సర్పంచ్గా నెగ్గి అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి సమస్యల పట్ల పోరాడుతూ విద్యార్థి దశ నుంచి కూడా నియోజకవర్గంలో అదృష్టవశాత్తు ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ నాకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం లభించి నేను పోటీ చేసినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా అలుపెరగకుండా నాకున్నటువంటి సమయాన్ని పూర్తి స్థాయిలో వెచ్చిస్తూ పార్టీ కోసం, సిద్ధాంతం పట్ల పార్టీని నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి ఆకాంక్షతో, దీక్షతో ఈ రోజుకి కూడా నేను పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నా. భవిష్యత్తులో కూడా పనిచేస్తా. నా చివరి శ్వాస వరకు కూడా భారతీయ జనతా పార్టీ కోసమే నా ఎదుగుదల కానివ్వండి, పార్టీలో మెలగడం కానివ్వండి, పార్టీ అభివృద్ధి కోసం నా చివరి శ్వాస వరకు కూడా నేను పోరాడతానని చెప్పి ఏఎన్ న్యూస్ ద్వారా తెలియజేస్తాను. అతి కుగ్రామం నుంచి, అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మీరు ఎందరో మహామహులు అప్పటికే బీజేపీలో పాతుకుపోయి ఉన్నారు. అటువంటి సందర్భంలో మీకు అసెంబ్లీ అభ్యర్థిగా అసలు ఏ విధంగా మీకు ఆ అవకాశం వచ్చింది, దానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. నాకైతే సామాజిక న్యాయం అంటే ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఒకటి సులూరుపేట, 2 గూడూరు, 2 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 2 కాన్స్టిట్యున్సీలో మా ఒక జాతీయ పార్టీ సామాజిక న్యాయం పాటించి ఆ యొక్క సామాజిక న్యాయం పందాలోనే నాకు భారతీయ జనతా పార్టీ టికెట్ లభించింది. అది రావడం నిజంగా కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం, అదృష్టం. నిజంగా నాకున్నటువంటి రాజకీయ ఆకాంక్షకి అదొక అవకాశంగా, అదృష్టంగా భావిస్తున్నా. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా, ముఖ్యంగా ఒక దేశం కోసం, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం కట్టుబడి ఈరోజు దేశం రక్షణే పరమావధిగా భావించేటువంటి ఒక జాతీయ పార్టీ, అది ఒక భారతీయ జనతా పార్టీలో ప్రత్యేకంగా నాకు ఒక అవకాశం లభించడం అనేది పార్టీకి ఎప్పుడు కూడా నేను విధేయుడిగా, పార్టీకి ఎప్పుడుగా కూడా నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా కూడా పార్టీ అవకాశం ఇచ్చినందుకు మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయంగా మీ ప్రస్థానాన్ని భారతీయ జనతా పార్టీతోనే ప్రారంభించారా, లేకపోతే ఇంకేమైనా మీకు సంబంధించినటువంటి వారసత్వంగా వచ్చేటటువంటి పార్టీల అవకాశం ఏమన్నా ఉందా? లేదండి, నాకు ఎక్కడ కూడా అంటే గ్రామ స్థాయిలో
పార్టీతో సంబంధం లేనటువంటి ఎలక్షన్, గ్రామస్థాయి పంచాయతీ ఎలక్షన్ అనేది అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని బట్టి ప్రజలందరూ, గ్రామ ప్రజలు ఓట్లు వేస్తారు. అట్లా వ్యక్తిగతంగా మేము అంటే పోటీ చేయడం జరిగింది తప్ప ఏ పార్టీ ద్వారా మేము రిప్రజెంట్ చేయలేదు. మొదటిసారి నా రాజకీయ ప్రవేశం అంతా కూడా అది భారతీయ జనతా పార్టీతోనే మొదటి ప్రవేశం జరిగింది. చివరి వరకు కూడా భారతీయ జనతా పార్టీలోనే నా యొక్క కొనసాగుతుంది. మీ కుటుంబ నేపథ్యాన్ని, మీ విద్యాభ్యాసాన్ని గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నామండి. నేను ఇక్కడే 1 నుంచి 7 వరకు మా యొక్క గ్రామంలోనే నిలవల్ రెట్టపల్లిలోనే చదువుకున్నాను. 8 నుంచి 10వ తరగతి వరకు చెన్నూరు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ చెన్నూరులో చదివాను, గూడూరు మండలం. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి వాకాడు గురుకుల పాఠశాల చదివాను. డిగ్రీ వచ్చేసి ఎన్బీకేఆర్ విద్యానగర్లో చదివాను. బీఈడి వచ్చేసి సైదాపురం. ఎంఏ వచ్చేసి ప్రభుత్వ పాలచేస్తరం నెల్లూరు సర్వోదయ. నేను ఇట్లా పీజీ అయిపోతూనే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్లో 2 ఇయర్స్ పాటు శిక్షణ తీసుకున్నాను. ఆ యొక్క శిక్షణ క్రమంలోనే 2013లో మా యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రావడంలో ఒక శిక్షణ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసి ఈ ఎలక్షన్స్ నుంచి నా యొక్క రాజకీయ ప్రవేశం ప్రారంభించడం జరిగింది. గ్రూప్స్కి ప్రిపేర్ అయిన మీరు వాటిలోనే ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టి ఉంటే ఒక మంచి ఆఫీసర్ దేశానికి లభించేవాడేమో. ఆ వైపు కాకుండా రాజకీయాల వైపుకి వచ్చానని మీరు ఎప్పుడైనా బాధపడిన సంఘటనలు కానీ, అసలు రావడానికి కారణం ఏంటి రాజకీయాల వైపు? అలాంటి పరిస్థితి అదే ఆలోచన అంటే కొన్ని సందర్భాల్లో వస్తుంది. ఎందుకంటే కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఉద్యోగం చేసుకోవాలంటే బాగుండదు కదని చెప్పని, అది నా అభిప్రాయం కాదు, మా ఇంట్లో మా అమ్మ నాన్న కాదు, ఏదైనా కొంచెం నేను బాధపడుతున్నప్పుడు అలా అంటుంటుంది. కానీ నాకు రాజకీయాల పట్ల చిన్న వయసు నుంచి కూడా నాకు ఆసక్తి ఎక్కువ. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే కొంతమందికి మాత్రమే సర్వీస్ చేయగలుగుతాం. అదే ముఖ్యంగా కూడా ఏదైనా సరే ఒక అల్టిమేట్గా పేదల కోసం మనం ఒక గుర్తుండిపోయేటువంటి ఒక సహాయాన్ని చేయాలి అంటే అది ఒక రాజకీయ క్షేత్రం ద్వారానే సుసాధ్యం అని చెప్పని నేను ఎక్కువగా నమ్ముతుంటాను, భావిస్తుంటాను. ఎందుకంటే పరిమితం కానీ అపరిమితమైనటువంటి సేవ చేసేటువంటి ఒక భాగ్యం ఒక రాజకీయ క్షేత్రంలోనే ఉంటుంది కనుక ఆ రాజకీయ క్షేత్రం ద్వారా నేను ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచన, తపన నాకు ఎప్పటి నుంచే ఉండేది. ఆ తపనతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాల్లో ఎన్నో పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు. అధికారంలో ఉండే ప్రాంతీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు. ఇన్ని ఉన్నప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీలో ఆకర్షించినటువంటి విషయాలు ఏంటి? జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈరోజు నిజంగా కూడా అంటే భారతీయ జనతా పార్టీలో ఎందుకు మనం ఆసక్తిగా నేను చేరాను అని అంటే, ఈరోజు దేశం గురించి అంటే ఫస్ట్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి ఒక సిద్ధాంతం. అంటే ఈ దేశం ముందు ఫస్ట్ దేశం ప్రథమం, తర్వాత పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే ఆ యొక్క సిద్ధాంతం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు, త్యాగదనులు, త్యాగాల పునాది మీద ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశం కోసం ఈరోజు వారి యొక్క జీవితాలను త్యాగం చేసి అల్టిమేట్గా దేశం అనేది, మన యొక్క భారతదేశం అనేది ఈరోజు గతంలో ప్రపంచంలో ఎట్లయితే విశ్వగురువుగా ఉన్నదో అదే విశ్వగురువుగా భారతదేశాన్ని మళ్ళీ నిలబెట్టడం కోసం పనిచేసేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ మాత్రమే. ఈరోజు బీజేపీ పార్టీ గత 2 సీట్ల నుంచి ఈరోజు 302 సీట్లకు వచ్చిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వాసం, అదేవిధంగా ఉన్నటువంటి ఒక అకుంఠితమైనటువంటి ఒక దీక్ష, ఒక త్యాగం. ఎందుకంటే ఈరోజు దేశం కోసం, దేశ రక్షణ కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆర్థిక స్వావలంబనతో ఒక సమర్థవంతమైనటువంటి ఆలోచనలతో, సమర్థవంతమైన భావాలతో ఉండాలనుకున్న పార్టీ ఉంటే అది ఒక బీజేపీ పార్టీ మాత్రమే. కాబట్టి ఈరోజు ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అందించే పార్టీ ఉందంటే అది బీజేపీ పార్టీ. పార్టీలోనే భారతీయ జనతా పార్టీ జనతాలోనే ఉంది. అంత్యోదయ ఒక పునాది మీద ఏర్పడినటువంటి పార్టీ ఇది. అంత్యోదయ అంటే ఈ సమాజంలో చిట్ట చివరి వ్యక్తి, ఆఖరి వ్యక్తి ఉన్నటువంటి
అట్టడుగునటువంటి ఆఖరి వ్యక్తికి ఎటువంటి ప్రభుత్వం సమకూర్చేటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఆ వ్యక్తి పొందితేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందనేటువంటి ఒక విశ్వాసం మీద, నమ్మకం మీద, అంటే అమలుకు నోచుకున్నటువంటి విధానం మీద, అంత్యోదయ సిద్ధాంతం మీద ఆధారపడినటువంటి స్థాపించబడినటువంటి పార్టీ కాబట్టి పండిట్ దీన్ దయాళ్ గారు చెప్పినటువంటి ఈ యొక్క అంత్యోదయ సిద్ధాంతం మీద ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఇది దేశం కోసం ఏర్పడిన కాబట్టి పార్టీ, ధర్మం కోసం ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి నేనే కాదు ఖచ్చితంగా కూడా ఈ యొక్క అంటే అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఆసక్తి కలిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పోటీ చేసినప్పుడు మీకు సహకరించినటువంటి అంశాలు ఏంటి? అంటే నేను పార్టీ వెంటనే టికెట్ అనౌన్స్ చేయడం, చాలా తక్కువ సమయం ఉండడం, ఆ తక్కువ సమయం ఉన్నా కానీ సరే పార్టీ జెండాని ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒక అపోహ దక్షిణ భారతదేశాల్లో ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది గెలుపు సాధ్యం కాకపోవచ్చు అనేటువంటి ఒక తరుణంలో మేము ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే మా శక్తి సరిపోకపోవచ్చు, కానీ నాకు అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలి, పార్టీ జెండాని ఖచ్చితంగా గ్రామ గ్రామాన, వాడ వాడ, గల్లీ గల్లీ తీసుకుపోవాలంటే ఒక ఆలోచనతో నేను పనిచేయడం జరిగింది. అక్కడ నాకు చాలామంది కూడా వెళ్ళినప్పుడు సామాజిక వర్గాలు కానివ్వండి, కొంతమంది పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి, పార్టీ పక్షపాతులు కానివ్వండి, పార్టీ మీద ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, చాలామంది కూడా నాకు కొంతమేర సహకరించారు. మంచి యువకుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా కూడా పార్టీలో కొనసాగి ఇలానే నువ్వు ప్రజల్లోకి వస్తూ ఉంటే ఆటోమేటిక్గా మంచి గుర్తింపు వస్తుంది, పార్టీలో ఖచ్చితంగా మంచిగా ఎదుగుదలకు వస్తుంది నీకు అని చెప్పని చాలామంది నాకు గైడ్ చేశారు. ఆ క్రమంలోనే నేను భారతీయ జనతా పార్టీ ప్రచారంలో మునిగి కష్టపడడం జరిగింది. మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎంతకాలానికి మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది పార్టీ? నేను పార్టీ జాయినింగ్తోనే అంటే పార్టీలో నాకు పార్టీ భావాల పట్ల, పార్టీ సిద్ధాంతం పట్ల అవగాహన అయితే కలిగి ఉన్నారు, కానీ నేను ఎప్పుడు కూడా అఫీషియల్ అంటే ముందుకు వెళ్ళినటువంటి సందర్భం అనేది తక్కువ. కానీ పార్టీలో చేరడమే నాకు భగవంతుడు పార్టీ టికెట్ అవకాశం ఇచ్చాడు. మీరు గతంలో నియోజకవర్గం మొత్తం తిరగలేదని, నియోజకవర్గమే పరిచయం లేదు అని చెప్పి ఒక అపోహ ఉంది. అది అపోహేనా నిజమా? మీరు ఫ్రాంక్ గా చెప్పాలి, టు బి ఫ్రాంక్. అది ముఖ్యంగా ఏంటంటే అక్కడ నాకు టికెట్ కేటాయించిన తర్వాత, పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత నేనైతే అలు పెరగకుండా అవకాశం ఉన్నంత వరకు ఎక్కడ కూడా నేను రాత్రి 11, 12, 1 గంటకు కూడా నేను ఇంటికి అంటే ప్రచారం తిరిగి ఇంటికి పోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అక్కడ సందర్భాన్ని బట్టే ప్రాంతీయ ఉన్నట్టు పరిస్థితి అంటే ప్రాంతీయ పార్టీలు ఒక ఏరియా తిరిగినా కూడా చాలా ఏరియా తిరిగినట్టుగా జనాల్లోకి వెళ్ళేటువంటి మెసేజ్. నేనేంటంటే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి అంటే భారతీయ జనతా పార్టీ నేను అంటే ఒక గ్రామానికి మాత్రమే పరిమిత వ్యక్తిని ఒకసారిగా నియోజకవర్గంలోకి పార్టీ టికెట్ ద్వారా పోవడం అంటే నాకున్నటువంటి అంత ఇమేజ్ అనేది తక్కువ, కాబట్టి నేను అంత పబ్లిక్ లీడర్ కాకపోవడం అనేది ఉన్నంత వరకు నేను పనిచేయాలనే ఉద్దేశంతో ఎక్కడ 286 బూతులు నేను తిరిగాను. 286 బూతుల్లో అంటే పార్టీ నేను పోటీ చేసేటటువంటి పార్టీ వాయిస్ని తీసుకెళ్ళడానికి నేను ఎక్కడ కూడా విశ్రమించకుండా పనిచేశాను. కానీ ఒక నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో మీరు గుర్తింపు ఉన్నట్లుగా అనిపించడం లేదు సామాన్య ప్రజల్లో. దానికి ఎటువంటి అవగాహన లోపం వలన ఆ విధంగా జరిగిందంటారు గత ఎన్నికల్లో? అంటే తక్కువ టైం ఉండి ఎక్కువ అంటే జనాల్లోకి విరివిగా అంటే నేను పోయినా కూడా అది తక్కువ రోజుల్లో మనం ఒక గ్రామాన్ని ఒకసారి మాత్రం సందర్శించాము, కానీ 2-3 సందర్భాలు ఆ గ్రామానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవడం, ఆ ఎలక్షన్ ఉన్నటువంటి తక్కువ రోజులు కాబట్టి ఉన్నటువంటి నేనే కాదు నాతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లు కూడా ఇంపోర్ట్ చేసుకున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి నాకున్న పరిస్థితుల్లో ఇప్పుడు గతంలో అయితే ప్రారంభంలో అయితే పాపులారిటీ తక్కువే, కానీ ఈరోజు క్రమక్రమంగా కూడా భైరప్ప అంటే బీజేపీ అంటే భైరప్పకి పోటీ చేశాడు బీజేపీ తరఫున ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ
చేసేటువంటి ఏ కార్యక్రమాలైనా సరే అవినీతి కార్యక్రమాలని ఖచ్చితంగా కూడా విమర్శించే ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష స్థాయి ఈరోజు నిజంగా కూడా బీజేపీ పోషిస్తుంది అనేటువంటి ఒక పరిస్థితికి ఈరోజు నియోజకవర్గంలో మేము క్రమక్రమంగా ఎదుగుతూ వచ్చాం. ఇంకా కూడా మున్ముందు కూడా భవిష్యత్తులో ఇదే పందాన్ని కొనసాగిస్తాం. ఈ క్రమంలోనే ఈ జనాల్లోకి చొచ్చుకుపోవాలని ఒక తాపత్రయమే నిజంగా కూడా తిరుపతి యొక్క ఉప ఎన్నికకి ప్రయత్నం చేయడం కూడా దీనికి ఒక నిదర్శనంగా భావించవచ్చు. స్థానికంగా కార్యకర్తలు లేకపోవడం అనేది బీజేపీకి ఒక మైనస్ అని చెప్పి అనుకుంటారు. దాన్ని మీరు ఏ విధంగా పూరించబోతున్నారు? లేదండి, ఇప్పుడు గతంలో అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పక్క రాష్ట్రం తెలంగాణలో అసలు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ లేదన్నటువంటి తరుణంలో మొన్న వచ్చినటువంటి దుబ్బాక రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఇది ఒక ఉదాహరణగా స్ఫూర్తిగా తీసుకుంటాం. బీజేపీ కార్యకర్తలందరూ కూడా మాకు బూత్ ప్రాంతీయ పార్టీల్లో ఉన్నటువంటి బూత్ స్థాయి లీడర్షిప్ ఈరోజు మేము కూడా బూత్ స్థాయిలో మాకు ఒక క్యాడర్ అనేది బూత్ అధ్యక్షుడి నుంచి మాకు జాతీయ అధ్యక్షుడి వరకు కూడా ఎటువంటి కొరత అనేది లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామాల్లో బూత్ కమిటీలు ఈరోజు పరిపుష్టిగా కూడా బూత్ కమిటీలని నింపే క్రమంలో మేము బూత్ స్థాయిలో క్యాడర్ని డెవలప్ చేసుకునే దానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఇంటింటికి బీజేపీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము గ్రామాల్లో లీడర్షిప్ని బాగా వేయడానికి గ్రామాల లీడర్షిప్ని ఎంకరేజ్ చేసుకుంటూ మా క్యాడర్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహ ఇన్ఛార్జి సునీల్ దేవదర్ గారు చెప్పినట్టు గుండె గుండెకు బీజేపీ, ప్రతి ఒక్కరు కూడా ఒక బీజేపీ కార్యకర్త భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబాలను 108 కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకొని ఆ కుటుంబాలు సందర్శించాలనే ఒక లక్ష్యంతో, సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో రానున్నటువంటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలని ఖచ్చితంగా సవాలుగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మా కార్యకర్తలందరూ కూడా ఆ క్రమంలో పనిచేస్తూ ఉన్నారు. ఆ పని జరుగుతూ ఉంది. కాబట్టి గతంలో పరిస్థితి మాకు లేదు, ఇబ్బందులు లేవు. ఇప్పుడు మేమంతా కూడా ఖచ్చితంగా కూడా సమిష్టి కృషితో విజయం సాధించేదానికి సిద్ధం అవుతూ ఉన్నాం. ఫిరాయింపుదారులు, అసమ్మతి, అవకాశవాదులు లేని క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీని మీరు చెప్పుకుంటారు. కానీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా మీకు వచ్చిన ఓట్ల శాతం చూసుకుంటే మీ పార్టీలోనే అసమ్మతి ఉన్నట్లుగా నలుగురు చెప్పుకుంటున్న విషయం. అంతేకాకుండా అసమ్మతి వల్ల మీరేమైనా ఇబ్బంది పడ్డారా? అటువంటి అసమ్మతిని ఇప్పుడు మీరు ఏ విధంగా దారిలో తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు? అసమ్మతి అంటే రాజకీయాల్లో అసమ్మతి ఉండదండి. అంటే కొన్ని భిన్నాభిప్రాయాలు మాత్రమే, అభిప్రాయాల మధ్య తేడా ఉంటుంది కానీ వ్యక్తుల మధ్య విభేదం అనేది ఉండదు. పార్టీ టికెట్ ఎవరికి ఆదేశించినా సరే ఖచ్చితంగా కూడా పార్టీ కార్యకర్తగా పనిచేయాల్సినటువంటి ఒక బాధ్యత అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి అపోహలు అయితే ఏం లేదు. పార్టీ ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఏ బాధ్యత ఇచ్చినా కూడా పార్టీలో పనిచేయాలి. ఆ విధంగానే పార్టీ కోసం పనిచేస్తేనే పార్టీ ముందుకు పోగలుగుతుంది. మేము కూడా పార్టీలో గుర్తింపు పొందగలుగుతాం. అదే పందాలు ఉండదు. కానీ ఎటువంటి అసహనం అయితే లేదు. ఫిరాయింపుదారులు, పలాయనవాదులు లేని క్రమశిక్షణ కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోబడినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని చెప్పి అంటున్నారు. దానికి మీ సమాధానం? గతంలో వారి యొక్క రాజకీయ చరిత్ర, రాజకీయ ప్రస్థానాలు ఎలా ఉన్నాయో పక్కన పెడితే మా యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలు తెలుసుకొని ఒక అవగాహనతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమన్వయం చేసుకొని అవగాహన పూరితంగా, ఆలోచన పూరితంగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తారంటే ఖచ్చితంగా కూడా వారి అభిప్రాయాలు వారు పనిచేసేదానికి అవకాశాలు కల్పిస్తుంది పార్టీ. అంతేగాని వారు ఇక్కడికి వచ్చి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం పట్ల అవగాహన కలిగితే ఆటోమేటిక్గా వారు కూడా విజయం సాధించేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎగుమతులు దిగుమతులు అనేది కాదు, ముఖ్యంగా పార్టీ భావాలు ఎవరైతే అన్వయించుకుంటారో వారికి ఖచ్చితంగా కూడా పార్టీ కోసం పనిచేసేదానికి అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థిగా గతంలో మీ పార్టీ గూడూరు నియోజకవర్గంలో పోటీ చేసిందా? చేసి ఉంటే అప్పుడు వచ్చిన ఓట్ల శాతం, మీరు పోటీ చేసినప్పుడు మీకు వచ్చినటువంటి ఓట్లు, వాటి వివరాలు మీరు ఏమైనా వివరించగలరా? నాకు 2019
ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు 2000 లోపు అంటే 1967 ఓట్లు వచ్చాయి. గతంలో అంటే మొన్న ఉన్న పరిస్థితి ఏంటంటే 2019 ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ ప్రధానిని ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఒక సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఈ రాష్ట్రానికి రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అన్ని అంశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తూ ఉంటే కేవలం ఆ యొక్క అన్నీ కూడా లబ్ధి చేకూర్చుకుంటూ మన యొక్క భారతదేశపు ప్రధానిని పూర్తి స్థాయిలో ఏకోన్ముఖంగా విమర్శలకు దిగజారుడుతనానికి దిగజారడం, అది ప్రజలందరూ కూడా గమనించి పూర్తి స్థాయిలో మా పార్టీ యొక్క కేడర్ కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కొంతమేరకు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి ఇతను ప్రవర్తిస్తున్నటువంటి తీర్పు ఖచ్చితంగా కూడా వ్యతిరేకమైనటువంటి తీర్పు ఇవ్వాలనే ఉద్దేశంతో టీడీపీని ముఖ్యంగా లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని ఓడించాలన్నటువంటి ఒక లక్ష్యంతో కొంతవరకు పనిచేసినటువంటి వాస్తవమే. కానీ అయినా కానీ సరే మా యొక్క పార్టీ ఉనికిని చాటుకునే క్రమంలో మా కార్యకర్తలు పనిచేశారు, అందులో విజయం సాధించారు. గతంలో మంచి ఓటింగ్ అయితే ఉండింది, కానీ ఆ ఓటింగ్ ఇప్పుడు రిపీట్ కాకపోవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల మీద ఉన్నటువంటి విధానం మాత్రమే. మన యొక్క దేశ ప్రధాని గారిని ఎలా పడితే అలా విమర్శించడమే దీనికి ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పవచ్చు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో మైలేజీని తగ్గించే అంశాల్లో ఒకటి అని మేమంటే మీరేమంటారు? ప్రత్యేక హోదా అనేది అది ఒక సంజీవని కాదండి. ప్రత్యేక హోదా ఒక పేరు మాత్రమే. ఈరోజు ఆ ప్రత్యేక హోదాకి ఏమైతే అవసరమో, ఏమైతే లబ్ధి చేకూరుతుందో అన్ని అంశాలను, అన్ని రకాల వనరులను ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి ఏవైతే ఉన్నాయో 11 అంశాలను పూర్తిగా కూడా విస్మరించకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది. మన దేశ ప్రధాని గారు ఆ దిశగానే అడుగులు వేసి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి 29 రాష్ట్రాలకి ఏవైతే సమానంగా అందేవాలో ఆ రాష్ట్రాలకు సమానంగా దేశం చూస్తుంది, కేంద్రం చూస్తుంది. ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి ఒక ప్రత్యేకంగా, ఇంకో రాష్ట్రానికి ఒక ప్రత్యేకంగా తేడా చూసేటువంటి పరిస్థితి ఉండదు. అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యం కావాలి. ఇదే దేశ ప్రధాని గారి యొక్క కోరిక. ఆ దిశగానే పనిచేస్తాం. ఖచ్చితంగా కూడా తాత్కాలికంగా గుర్తించలేకపోయినా ప్రజలు మమ్మల్ని పూర్తిగా కూడా అర్థం చేసుకుని మా వైపు తిరిగేదానికి అవకాశాలు పెరుగుపడుతూ ఉన్నాయి. అది అందరూ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క మనసు, ప్రతి ఒక్క సామాన్యుడి గుండెల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు గుండెల్లో గుడికట్టుకో ఉన్నాడు. కాబట్టి అది భవిష్యత్తులో మీరు ఓట్ల రూపంలో రాబోయే ఎన్నికల్లో దాన్ని మీరు చూస్తారు. జనసేనతో కలిసి మీ పార్టీ ప్రయాణం ఎలా ఉంటుందనుకుంటున్నారు? అలానే స్థానికంగా మీరున్నటువంటి గూడూరు నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేనతో మీకుండేటటువంటి అనుబంధం ఎలా ఉంది? దానికి సంబంధించి మీ అధిష్టానం మీకు ఏమైనా ఉత్తర్వులు జారీ చేయడం కానీ, లేకపోతే సలహాలు, సూచనలు ఏమైనా ఇచ్చేదా? ఇప్పటి వరకు ఏమైనా ఇచ్చిందా? ప్రత్యేకంగా మేము భారతీయ జనతా పార్టీ, జనసేన సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించదలిచినప్పుడు ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ కేడర్ కార్యకర్తలు కానివ్వండి, మా కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా మేము కలిసే పనిచేస్తాం. అదేవిధంగా కలిసి కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు ఆర్డీఓ ఆఫీసుల ముందర, అదేవిధంగా మండల ఆఫీసుల ముందర ఎన్నో పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇదే పొందాలో పార్టీ ఏది చెప్తే అది, ఏది సూచిస్తే, ఏ సూచన చేస్తే ఆ సూచన మేము తీసుకొని పార్టీ అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేయడానికి, సంయుక్తంగా మేము పనిచేయడానికి ఎటువంటి మాకు అభ్యంతరాలు లేవు. ఆ దిశగానే పనిచేస్తాం. జనసేన, బీజేపీ ఏది ఆలోచన చేసి పార్టీ పెద్దలు నిర్ణయించినా ఆ పనిని మేము జనాల్లోకి తీసుకెళ్లేదానికి కార్యకర్తలు అందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేస్తాం. బీజేపీ తరఫున గతంలో తిరుపతి పార్లమెంటు మీ సామాజిక వర్గం నుంచే ఒక వ్యక్తి గెలిచారు. ఆ తర్వాత మీరు ప్రయత్నిస్తున్నారు. మీరు కూడా గెలుస్తారని చెప్పి దృఢ విశ్వాసంతో ఉంటేనే
గెలుపు సిద్ధం అవుతారు. మీ గెలుపు బాటకు గుర్రాలు ఏంటి? మీరు ఎంచుకున్నటువంటి ఆలోచన విధానం ఏంటి గెలవడం కోసం? ముఖ్యంగా 1998 ప్రాంతంలో నందిపాక పెద్దలు గౌరవనీయులు నందిపాక వెంకటస్వామి గారి తిరుపతి పార్లమెంటు ఎంపీగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ మంచి మెజారిటీతో గెలవడం జరిగింది ఎంపీగా. ఆయన ప్రతి గ్రామంలో గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. ఈరోజు ఒక ఎంపీ వెంకటస్వామి గారు అంటే ఒక గుర్తింపు అనేది బీజేపీ అనేది ఒక గుర్తింపు ఉంది గ్రామాల్లో, పల్లెల్లో. అది బాగా సహకరిస్తుంది అనుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇంకోటి చెప్పాలంటే మాకు ఈరోజు శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో జరగడానికి, గెలవడానికి ఒక సుసాధ్యం అనుకునేటువంటి ఆలోచన ముఖ్యం ఏంటంటే, భారత ప్రధానమంత్రి సుసాధ్యం చేసినటువంటి ఈ దేశ చారిత్రాత్మకంగా గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు చేయలేనటువంటివి 1950 సంవత్సరంలో చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఈరోజు వాటిని చరమగీతం పాడి ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశ రక్షణ కోసం చేసినటువంటి చట్టాలు, ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలు మాకు శ్రీరామ రక్షగా భావిస్తున్నాం. ఖచ్చితంగా కూడా జనాలు ఇక్కడ అదే ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ మీద ఉన్నటువంటి పూర్తి వ్యతిరేకత, ప్రత్యేకంగా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరిపాలిస్తున్నటువంటి తీరులో పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా 17 నెలలకే అసమ్మతి చెందున్నారు, పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉన్నారు. వారి పార్టీలోని అసమ్మతి నేతలందరూ కూడా మా పార్టీకి పనిచేయడానికి, అదేవిధంగా మా పార్టీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ఏంటంటే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉంది, కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది. ఈరోజు చూసినట్లయితే గల్లీ నుంచి ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క గ్రామంలో మరుగుదొడ్లు, మహిళలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఈరోజు ఒక సగర్వంగా ఉండాలి సమాజంలో అనే దానికోసం దాదాపు 15 కోట్ల మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం కానివ్వండి. అదేవిధంగా ఈరోజు గ్రామ పంచాయతీలో ప్రతి పంచాయతీలో వెలుగుతున్నటువంటి LED బల్బు కేంద్రం ఇచ్చింది. అదేవిధంగా ఈ యొక్క నడిచేటువంటి మనం అందరం కూడా వీధుల్లో నడిచేటువంటి రోడ్లన్నీ కూడా ఒక మహాత్మా గాంధీ ఎన్ఆర్జీసీ ఉపాధి పథకం, ఇది కేంద్రం భాగస్వామ్యంతో ఏర్పాటు చేసినటువంటిది. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఏది తీసుకున్నా సరే ఈరోజు వితంతువులకి, వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి 200 పథకాల పైగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి పథకాలు పేదల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈరోజు అదేవిధంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో, కరోనా లాక్డౌన్లో కూడా దాదాపు ఇప్పటికి 16 విడతలు ఈరోజు ఆహార ధాన్యాలు అందించినటువంటి ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి మాకు అనేక రకాలైనటువంటి పాజిటివ్ వేస్ ఉన్నాయి. ఈరోజు మేమంతా కూడా ఉత్సాహంగా మా కార్యకర్తలందరూ కూడా కసితో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా మా వైపు సమన్వయం చేసుకుని పనిచేసేదానికి మేమందరం కూడా సిద్ధం అవుతున్నాం. గెలుపు అనేది ఖచ్చితంగా కూడా మాకు సాధ్యం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క ఓటర్ని మేము ఆకర్షిస్తాం. మా యొక్క పథకాలతో, కేంద్ర ప్రభుత్వ పథకాలతో మేము ఖచ్చితంగా కూడా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో మేము గెలుపును సొంతం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు నడపడం అంటే ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్న వాళ్ళకే సాధ్యం అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీకున్నటువంటి ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉన్నట్లయితే గతంలో అసెంబ్లీ అభ్యర్థిగానే విజయాన్ని సాధించారు. మరి మీకున్న ఆర్థిక వనరుల దృష్ట్యా ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికే ఆర్థిక వనరులు సమకూర్చుకోలేని మీరు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి, ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ఆర్థిక వనరులని ఏ విధంగా సమకూర్చుకుంటారు? ఒకటండి, ఇప్పుడు రాజకీయాల్లో ఆర్థిక వనరులే ప్రధానం అని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు కానివ్వండి, అధికారంలో ఉన్న వాళ్ళే మళ్ళీ అధికారాన్ని పోగొట్టుకొని ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇటీవల ఎన్నికల్లో మీరు దుబ్బాకు చూశారు, తెలంగాణ పక్క రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఆ 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా సామాన్యుడు అంటే ఒక దీక్షతో 2 పర్యాలు ఓడిపోయి 3వ పర్యాయం జనాల మనసును గెలుచుకుని జనాల కోసం కొట్లాడి
గెలిచినటువంటి రఘునందన్ రావుతో పోల్చుకుంటే. కాబట్టి రాజకీయాలు పూర్తిగా కూడా రాజకీయాల్లో డబ్బే ప్రధానం, ఆర్థిక వనరులే ప్రధానం కాదండి. ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీలో డబ్బు ప్రధానం కాదు. ఎందుకనంటే ఈరోజు ఒక అత్యంత వెనుకబడినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మన భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నాడు. అదేవిధంగా ఒక ఛాయవాలా ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ఒక సామాజిక వర్గానికి, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బంగారు లక్ష్మణ్ గారు ఆల్ ఇండియా అఖిల భారత స్థాయి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు భారతీయ జనతా పార్టీకి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక చిన్న స్థాయి అతి సామాన్యుడు కూడా ఈరోజు అత్యున్నతమైనటువంటి గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి వెళ్ళగలిగినటువంటి ఒక లీడర్షిప్ డెవలప్ చేయగలిగినటువంటి పార్టీ ఏదంటే అది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎంత డబ్బులు ఖర్చు పెడితే పోటీలో గెలుస్తామనేది కాదు, ప్రజల్లో ఎంత మమేకం అయితే ఈరోజు నిజంగా కూడా మన యొక్క అంటే దేశ పరిపాలనలో నరేంద్ర మోడీ గారు పూర్తిగా కూడా ప్రజల మనసులో తెలుసుకున్నారు. కాబట్టి మేము డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రాంతీయ పార్టీలతో పాటు బ్రాందీ బాటిళ్ళు డబ్బులు పంచి ఓట్లు పొందాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు మన యొక్క నరేంద్ర మోడీ గారు ఈరోజు అందిస్తున్నటువంటి 6 సంవత్సరాలుగా అందిస్తున్నటువంటి ఒక సువర్ణమైనటువంటి పరిపాలనతో ప్రజలందరూ కూడా సంతృప్తి చెందారు. భారతదేశం మొత్తం కూడా సంతృప్తి చెందింది. కాబట్టి ఈ యొక్క తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో వచ్చేటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 4 నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలో 3 నియోజకవర్గాలు, ఈ పుట్టులో ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో గూడూరు, సుళ్ళూరుపేట, సత్యవేడు ఈ 3 కూడా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ నుంచి ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఈ 3 నియోజకవర్గాల నుంచి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలతో మా యొక్క ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పరిపాలన మీద ప్రారంభించిన పథకాలతో ఆ యొక్క విధానంతో ఖచ్చితంగా ప్రజల మనసును గెలుచుకొని మేము ఖచ్చితంగా కూడా గెలిచేదానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. డబ్బు ప్రాధాన్యం కాదు. ప్రతి ఓడిపోయినటువంటి వ్యక్తి అంతకుముందు అంటే డబ్బు పూర్తిగా ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఓడిపోయాడంటే ఖచ్చితంగా కూడా అక్కడ డబ్బులు అతనికి ఎంతో ప్రాబల్యం ఉండి ఖర్చు పెట్టినా కూడా గెలవలేదంటే అతను ప్రజల మనసును గెలవలేదు. కాబట్టి డబ్బు ప్రధానం కాదు. ఎవరైతే ప్రజల మనసు గెలుస్తారో, ఎవరైతే ప్రజల కోసం కొట్లాడతాడో, ఎవరైతే ప్రజా సంక్షేమం కోసం పాటుపడతాడో, ఎవరైతే పేద ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తాడో వారికి ఖచ్చితంగా కూడా విజయం కట్టబడేదానికి ప్రజలు ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటారని చెప్పి మా యొక్క ఆత్మవిశ్వాసం. సంఘభావజాలం భారతీయ జనతా పార్టీలో మీ మనోడకు ఎటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది? అంటే మెయిన్ ఏంటంటే మనకు ఒక దేశభక్తి, దేశం కోసం మన వంతుగా మనం ఏం చేయాలి, మన పాత్ర ఏంటి, భారతదేశంలో ఒక పౌరుడిగా మన యొక్క కర్తవ్యం ఏంటి, ఈ దేశం అంటే ఒక పొలిటికల్ ఇది కాదండి, రాజకీయ ప్రేరణ లేనటువంటి ఒక స్వచ్ఛందంగా ఒక క్రమశిక్షణగా ఒక దేశం కోసం ఆర్మీ ఎలా పనిచేస్తుందో అలాంటి భావాలతో ఈ దేశం కోసం ఒక సాక్రిఫైజ్గా త్యాగపూరితమైనటువంటి భావాలతో పనిచేయగలిగిన ఒక స్ఫూర్తిని నేర్పిస్తుంది మనకు. ఆ స్ఫూర్తి అనేది మన వంతుగా మనం ఏమైతే ప్రవర్తించాలో ఆ బాధ్యత నిర్వహించేదానికి, ఆ విధంగా మసలుకునేదానికి, అన్వయించుకునేదానికి ఉపయోగపడుతుంది. అసెంబ్లీ అభ్యర్థిగా ఓటమి చెందినప్పుడు మీ మనోభావాలు, మీ కుటుంబం నుంచి మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు చెప్పగలరా? తప్పకుండా. అంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక ఓటమి అనేది ఖచ్చితంగా కూడా ఒక 1000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం కూడా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆటుపోట్లు అనేది ముఖ్యంగా రాజకీయాల్లో అది మామూలు. ఎవరో కూడా ఒక్కసారిగా కూడా శిఖరాలను అధిరోహించిన పరిస్థితి కాదు. అందులో చాలా ఉదాహరణలు మనం చూడొచ్చు. ఆ ఉదాహరణ చూసినప్పుడు అతి సామాన్యుడు అగ్రస్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కోక తప్పదు. కాబట్టి నాకు వచ్చినటువంటి ఓటమి అనేది భవిష్యత్తు గెలుపుకి ఒక నాంది. నేను ఖచ్చితంగా కూడా ప్రజల పక్షాన కొట్లాడతా, ప్రజల కోసం పనిచేస్తా. ఖచ్చితంగా కూడా మా యొక్క పార్టీ సిద్ధాంతాలని, మా పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజల కోసం ప్రజల్లోకి తీసుకెళ్తా. గ్రామాల్లో మా యొక్క పార్టీ క్యాడర్ని డెవలప్ చేయడానికి మా పార్టీ కోసం పనిచేస్తా. ఆటోమేటిక్గా పార్టీలో పనిచేసి ప్రజల మనసును గెలిచినప్పుడు ప్రజలే ఆ యొక్క గెలుపును నాకు సొంతం చేస్తారు. కాబట్టి
ఈ యొక్క ఓటమిలు అనే దాని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి ఈ ఒక మెట్లుగా భావించుకొని వీటిని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రజల కోసం పనిచేసేదానికి నేను ఎప్పుడు కూడా ముందంజలో ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గత 18 నెలల కాలంలో పార్టీ తరపున వ్యక్తిగతంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? సార్, నేను పోటీ చేసినప్పటి నుంచి పోటీ చేసి ఒకే ఒక ఉద్దేశం అండి, పూర్తిగా ఈ నియోజకవర్గంలో, గూడూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా కూడా మా వంతుగా నేను డెవలప్ చేయాలి. పార్టీ జెండా గ్రామాల్లోకి వెళ్ళాలి, వీధి వీధికి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన. ఆ ఆలోచనతో ప్రారంభం నుంచి కూడా మా యొక్క పార్టీ పెద్దల యొక్క సూచనలు తీసుకుంటూ, సలహాలు తీసుకుంటూ పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడైతే గ్రామాల్లో ఇటీవల ఒక గ్రామంలో, గూడూరుకి అతి దగ్గర గ్రామంలో ఒక సమస్య, భూ సమస్య అల్లాడిపోతూ ఉంటే ఆ సమస్యను మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాం. అదేవిధంగా ఒక శ్మశాన సమస్యని పరిష్కరించాం. ఈ విధంగా ప్రతి గ్రామంలో మేము ఎక్కడైతే ప్రజలకు అవసరమైనటువంటి సమస్యలు ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటివి, అధికార పార్టీ చేయలేనటువంటివి, అవి మా దృష్టికి మేమే వారిని సంప్రదించి వారిని ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి, మా నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళి వారిని సంప్రదించి మేము అవసరమైనటువంటి మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కరోనాలో దాదాపుగా కూడా పెద్దలు కొంతమంది మా యొక్క యువకులు ఉన్నటువంటి ఒక సేవాభావం కలిగినటువంటి వారి యొక్క ప్రోత్సాహంతో, ఒక పారిశ్రామికవేత్తలటువంటి ప్రోత్సాహంతో విరివిగా దాదాపు 100 రోజులు, 110 రోజుల పాటు మేము సేవా కార్యక్రమాలు, ఇక నిత్యావసర వస్తువుల పంపిణీ కానివ్వండి, కూరగాయల పంపిణీ కానివ్వండి, ఇక శానిటైజర్ల పంపిణీ కానివ్వండి, మాస్కుల పంపిణీ కానివ్వండి, అనేక రకాలుగా మా వంతుగా కూడా మేము పార్టీ ద్వారా విధిగా సేవా కార్యక్రమాలు చాలా నియోజకవర్గాలు 5 మండలాల్లో కూడా మేము చేశాం. అదే ముఖ్యంగా వలస కార్మికులకు యొక్క బైపాస్ హైవే NH-16 మీద వెళ్తున్నటువంటి వలస కార్మికులు ప్రత్యేకంగా అందరినీ గుర్తించి మేము వారు వెళ్ళిన ప్రతి రోజుని కూడా మేము వారికి యొక్క భోజనం ప్యాకెట్లు కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, పాదరక్షలు, చెప్పులు కానివ్వండి, వారి కాళ్ళకు కూడా చెప్పులు దొరికి మేము వారిని కొంతవరకు లారీలలో కూడా ఆపి ఎక్కించినటువంటి పరిస్థితి మేము చేశాం. అసెంబ్లీ అభ్యర్థిగానే విజయాన్ని సాధించలేని మీకు పార్లమెంటు అభ్యర్థిగా సీటును ఇవ్వమంటే ఎందుకని మీరు దాన్ని సమర్థించుకుంటారు? సమర్థించడం అంటే, ఇప్పుడు మా పార్టీకి గతంలో 2014లో పోటీ చేసినప్పుడు కానివ్వండి, 2019లో పోటీ చేసినప్పుడు, అంతకుముందు మేము గెలిచినప్పుడు 3,23,000 ఓట్లతో మా యొక్క నందిపాక వెంకటస్వామి గారు గెలిచారు. తర్వాత పరిస్థితులు వేరే విధంగా ఉన్నప్పుడు కొంతవరకు ఓటింగ్ తగ్గింది. 2019లో 16,108 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఎక్కడ కూడా మేము సనగిలేదానికి అవకాశం లేదు. మేము పనిచేస్తాం. ఈరోజు నిజంగా కూడా మా యొక్క మిత్రపక్షంగా జనసేన మాతో కలిసి, జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాం. కాబట్టి మేము ఇక్కడ ఏంటంటే బలపడేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మాకు ముఖ్యంగా ప్లస్ ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఈ నియోజకవర్గాల్లో ప్రాంతీయ పార్టీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతే ఇక్కడ వ్యక్తి కాదండి ఇంపార్టెంట్. మా యొక్క పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ద్వారా మేము ఓట్లు వేయించుకొని పార్టీ గెలవాలి. అంతేగాని ఇక్కడ వ్యక్తి ముఖ్యం కాదు. కాబట్టి మాకు వ్యవస్థ, పార్టీ సంఘటితంగా పనిచేసి, ప్రజల కోసం పనిచేసి, దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ కాబట్టి ఖచ్చితంగా కూడా మేము పనిచేసి విజయం సాధించుకుంటాం. ఇక్కడ నేను టికెట్ అంటే ఎందుకు ఆశిస్తున్నాము అంటే, ప్రజలకు మరొకసారి అంటే ఈ యొక్క పార్లమెంటు అభ్యర్థిగా మరొకసారి పరిచయం అయ్యి ఖచ్చితంగా జనాలు ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉన్న జనాల గ్రామాల్లోకి వెళ్తూ ఉన్నాం. కానీ నా ఒక ఉత్సాహం ఏంటంటే, నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను, బీజేపీ యొక్క సిద్ధాంతాలను, భావాలను 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా కూడా దీన్ని ముఖ్యంగా కూడా భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయిలో తీసుకెళ్లాలనే ఒక ఆతృత. ఆ ఆతృతలో భాగంగా బీజేపీ పార్లమెంటు ఉప ఎన్నికలో సీటు అనేది ప్రతి ఒక్క, అంటే రాజకీయ పార్టీలు లేదంటే ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. కాబట్టి నాకున్నటువంటి రాజకీయాల్లో ఏ అవకాశం వచ్చినా సరే నేను అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా.
ప్రయత్నిస్తూ ఏదో ఒక రోజు ఒక మంచి ఫలితం వస్తుందనేది నా ఆశ. మీరు చెబుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్నటువంటి ఫలితాలన్నీ కూడా అవి కేంద్ర ప్రభుత్వంవి అని చెప్పడానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండాలి. ఆ కార్యకర్తలు లేకపోవడం మీకు ఒక మైనస్. దాన్ని మీరు 7 నియోజకవర్గాల్లో పూరించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో పోల్చుకుంటే మాకు సామాగ్రి తక్కువ. అంటే కార్యకర్తలు చెప్పినట్టు కార్యకర్తలు అనేది తక్కువ. అంటే అది గతంలో. ఈరోజు అన్ని పార్టీల నుంచి కూడా మా యొక్క పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు మేము ముందస్తుగానే బూత్ స్థాయిలో బూత్ కమిటీలన్నీ కూడా పూర్తి చేశాం. ఈ యొక్క బూత్ కమిటీలు గ్రామాల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించడం ప్రారంభమైంది. ఇంతకుముందే చెప్పాను, గుండె గుండెకి బీజేపీ, ఇంటింటికి బీజేపీ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మేము గ్రామాల్లో ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తాం. ఈ యొక్క రానున్నటువంటి ఉప ఎన్నికల దృష్ట్యా ఇంకా ఎక్కువగా కష్టపడి క్యాడర్ని ఎక్కడైతే మాకు అవకాశం ఉండి చేర్చుకునే దానికి కూడా క్యాడర్ని కలుపుకొని మా యొక్క బీజేపీ పక్షపాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి పనిచేసి విజయాన్ని సొంతం చేసుకుంటాం. మీకు ప్రతి వ్యక్తికి ఎవరో ఒకరు వెన్నుదన్నుగా ఉంటారు. కుటుంబంలో అయితే తల్లిదండ్రులు, లేకపోతే మనం జీవనం సాగించే విద్యా విధానంలో గురువులు, జీవనంలో స్నేహితులు, అలా వ్యక్తిగత జీవనంలో కుటుంబం. ఇలా మీకు మీ పార్టీలోకి వచ్చాక మీకు వెన్నుదన్నుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు అని చెబితే ఎవరిని గురించి చెబుతారు? సార్, ఒకటి ఇక్కడ వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ భావమే శిరోధార్యం. ఇక్కడ వ్యక్తిగత ఆరాధన ఉండదు. వ్యక్తులు ఏ వ్యక్తిలో ఇంకొక వ్యక్తిని ఎంకరేజ్ చేసేది, ఆ వ్యక్తి నాకు అండదండలుగా ఉండడం అనేది అలాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ ఏంటంటే సమిష్టి కృషి, సమిష్టి కేడర్ అభివృద్ధి చెందుతుంది. అంటే భారతీయ జనతా పార్టీలో ముఖ్యంగా ఏంటంటే పార్టీ సిద్ధాంతం, పార్టీ భావజాలం ముఖ్యం. పార్టీ కోసం పనిచేయాలి, పార్టీకి విధేయుడిగా ఉండాలి, పార్టీ యొక్క భావాల్ని జనాల్లో తీసుకెళ్ళాలి తప్ప ఎవరో ఏ వ్యక్తిగతంగానో వ్యక్తిని ఆరాధించడమో లేదా ఆ వ్యక్తి మనల్ని ఆరాధించడమో ఆ వ్యక్తి ప్రేలాపన చేయడం అనేది అలాంటివి ఏమి ఉండదు. ప్రాంతీయ పార్టీలతో పాటు ఎవరో ఒక పొలిటికల్ ఫాదరు వేరు పొలిటికల్గా ఎనుదనగా ఉండడం అనేది ప్రాంతీయ పార్టీలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మా జాతీయ పార్టీలో ఎవరో ఒకరు అనేది సూచన అనేది మేము ఏదంటే పార్టీ పెద్దల సహకారం తీసుకుంటాం, పార్టీ పెద్దల సూచన తీసుకుంటాం. అంతేగాని ఒకరికి పరిమితమై పనిచేసేటువంటిది మన యొక్క జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో లేదు. గతంలో ఒక అభ్యర్థి, విజయం సాధించిన అభ్యర్థి మరణించినట్లయితే ఏకగ్రీవంగా ఎంపిక చేసుకునేటటువంటి సాంప్రదాయం ఉంది. దాన్ని భిన్నం చేయడం సమంజసం అంటారా? లేదు పోటీ ఉండడం అనివార్యమైన తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేస్తున్నారు? లేదండి, ఇప్పుడు పూర్తిగా కూడా మేము భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకం. మేము వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించాం. కాబట్టి పార్టీ సిద్ధాంతంలో ఉంది మేము తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కొడుకు, ఇంకో లేదా వాళ్ళ తమ్ముడు, ఇట్లా అది ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ రాజకీయాలు. ఈరోజు దేశంలో నిజంగా కూడా దాదాపు 65-70 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలతోనే ఈ దేశాన్ని పూర్తిగా కూడా చిన్నాభిన్నం చేసేసింది. ఈరోజు అటక నుంచి కటక వరకు ఈరోజు పూర్తిగా కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా బీజేపీ వైపు చూస్తున్నారంటే అది భారతీయ జనతా పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవు. కాబట్టి భారతీయ జనతా పార్టీలో అతి సామాన్యుడు కూడా ఒక మంచి ఉన్నత స్థాయి పదవులు పొందేదానికి కష్టపడి పనిచేస్తే అవకాశాలు ఉన్నాయనే కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు దేశం మొత్తం మీద కూడా భారతీయ జనతా పార్టీ జెండాని ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా మోయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారసత్వ రాజకీయాలకు పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ దూరం. కాబట్టి తండ్రి తర్వాత తండ్రి కొడుకు, ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు పనిచేయాలని, పోటీ చేయాలని చెప్పి ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో రాసిపెట్టలేదు, సిద్ధాంతము కాదు. చాలా పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు, ఫిరాయింపుదారుల పేర్లు, బాగా ధనవంతుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి పోటీదారులుగా. ఇంతమంది మధ్య మీరు కూడా పోటీదారుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపు నుంచి పోటీదారుగా మీరు ఎంపికవుతారనేటటువంటి విశ్వాసం మీకు ఎలా ఉంది?
తప్పకుండా ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం ఏంటంటే ముఖ్యంగా పార్టీ ఎవరికి కేటాయించినా కూడా పార్టీ అభ్యర్థిత్వానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు పార్టీ సూచన ఎవరికి టికెట్ కేటాయించినా కూడా కలిసి పనిచేయడానికి ఫస్ట్ మేము అందరం కూడా కమిట్మెంట్గా ఉంటాం. సమిష్టిగా మా యొక్క కార్యకర్తలకు బూత్ అధ్యక్షుడిగా నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు కూడా పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేశాను. మరొకసారి అవకాశం ఇస్తే పార్టీలో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేదానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు మన యొక్క నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి భాగస్వామ్యం ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా ప్రజలు అనుభవిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాల్లో ప్రజలు అనుభవిస్తున్నటువంటి సౌకర్యాల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని నా వంతుగా నేను తీసుకెళ్ళడానికి ఒక అవకాశం ఇస్తే పనిచేస్తానని చెప్పని నా యొక్క ఆలోచన. ఖచ్చితంగా కూడా రాజకీయ పార్టీల్లో పోటీదారులు అనేది పోటీ చేయడానికి ఖచ్చితంగా అందరూ కూడా సుముఖత చూపుతారు. ఎందుకంటే ఒక జాతీయ పార్టీ, ఇది ధర్మం కోసం సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. కాబట్టి ఈ పార్టీలో మరొక అవకాశం ఇస్తే నా యొక్క అదృష్టంగా భావించి పనిచేస్తానని చెప్పి అనేదే నా భావన. పార్టీ ఎవరికి టికెట్ కేటాయించినా కూడా ఆ యొక్క అభ్యర్థికి మేమంతా కూడా పనిచేయడానికి పార్టీ నిర్ణయమే శిరోధార్యం. మీరు 7 నియోజకవర్గాల్లో మీకున్నటువంటి పరిచయాలు ఏంటి? రాబోయే ఎలక్షన్స్లో, ఉప ఎన్నికల్లో ఆ పరిచయాలని మీ పార్టీకి ఓట్లుగా మార్చడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తారు? ప్రత్యేకంగా నేను గతంలో గూడూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. కాబట్టి ముఖ్యంగా ఒక గూడూరు నియోజకవర్గానికి ఉదాహరణ తీసుకుంటే, గూడూరులో ఈరోజు పూర్తి స్థాయిలో అవినీతి ప్రక్షాళన చేయడానికి బీజేపీ ఒక్కటే శిరోధార్యం అని చెప్పని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. గూడూరు నియోజకవర్గంలో పూర్తిగా కూడా అధికార పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో, అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు కొంతమంది పూర్తిగా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విముఖత చూపుతున్నారు. అవన్నీ కూడా పూర్తిగా కూడా మాకు విజయానికి సహకరిస్తాయని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేసేటువంటి కార్యక్రమాల మీద, సంక్షేమం మీద ఎక్కడ కూడా ప్రజలు ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్నారు. ఒక అమ్మఒడి కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న కానుక కానివ్వండి, అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నట్లయితే వీటిల్లో పూర్తిగా కూడా ప్రజలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తిని మేము పాజిటివ్గా మా పార్టీ వైపు మలుచుకుంటాం. అదేవిధంగా ఇక్కడ సామాజిక వర్గ పరంగా కూడా ఆ యొక్క సామాజిక వర్గాలు కొంచెం పూర్తిగా కూడా అవగాహనతో మా యొక్క సామాజిక వర్గం పనిచేసడానికి ఈరోజు సిద్ధంగా ఉంది. ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే నందిపాక వెంకటస్వామి గారిని ఒక కంకణం కట్టుకొని దీక్షతో పనిచేసి గెలిపించారో, అదే దీక్షతో, అదే క్రమశిక్షణతో ఈరోజు ఉత్సాహంతో పనిచేయడానికి ఆ యొక్క సామాజిక వర్గ పెద్దలు కానివ్వండి, సామాజిక వర్గ నాయకులు కానివ్వండి ఖచ్చితంగా కూడా ఈరోజు ఉత్సాహంతో ముందున్నారు. ఇవన్నీ కూడా మాకు అనుకూలంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వీటన్నిటికంటే కూడా మా యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలను మేము ఎంత వేగంగా తీసుకెళ్ళగలిగితే అంత వేగంగా మాకు పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని, పార్టీ గెలుపు సహకరిస్తుందని మా యొక్క ఆత్మవిశ్వాసం. ఒక ప్రభుత్వ అధికారికి వెన్నుదన్నుగా మీరున్నారని, ఆయనకు సంబంధించినటువంటి విధి విధానాల పట్ల వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు మీరు వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పి ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ వివరాలు ఏంటి? మీరు వెన్నుదన్నుగా ఉండడానికి కారణం ఏంటి? సార్, ముఖ్యంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, మీరు చెప్పింది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి వెన్నుదన్ను అంటే వెన్నుదన్ను కాదండి. ఒక సిన్సియర్ ఆఫీసరు ప్రజల కోసం ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఒక పాజిటివ్గా కరప్షన్ లేకుండా ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఈరోజు భారతదేశంలో మా యొక్క భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్త కానించి ఒక కేంద్ర మంత్రి వరకు, ప్రధానమంత్రి వరకు ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.
ఈరోజు ఒక మచ్చుక అంటే కేంద్ర ప్రభుత్వం 6 సంవత్సరాలకు కూడా ఎక్కడ ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా ఈరోజు సుభిక్షమైన పరిపాలన అందిస్తున్నాం. కాబట్టి అటువంటి అవినీతికి తావు లేకుండా పార్టీ సిద్ధాంతం కానివ్వండి, పార్టీ అభివృద్ధి కానివ్వండి, మా యొక్క దేశ ప్రధానమంత్రి గారి పరిపాలన కానివ్వండి సాగుతుంది. అలానే ఒక నీతి నిజాయితీ అంటే పేదలకు దక్కాల్సిన సమన్యాయం జరగాల్సినట్టు ఎవరైతే అర్హులుగా ఉన్నారో అర్హత కలిగిన వారికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కల్పిస్తే వారికి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధికి ఆయన సూచించినటువంటి పేర్లకు అవకాశం కల్పించలేదని కొంతమంది చేత ఆ యొక్క సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ని, అఖిల భారత సర్వీస్ పొందినటువంటి ఆఫీసర్ని నిందించడం, దండించడం, ఒక ఒత్తిడికి తీసుకురావడంలో పట్ల మేము కొంత ఏంటంటే మరి ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ని అంటే పూర్తిగా కూడా నియోజకవర్గంలో గూడూరు నియోజకవర్గంలో భూ సమస్యలు ఎక్కువ. ఒక చిన్న ఎకరా 2 ఎకరాలు ఎక్కువగా దళితులకు, ముఖ్యంగా దళితులు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం గూడూరు. ఈ దళితులకు వచ్చేటువంటి 2 ఎకరా సమస్యల్ని ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటేనే దళితులు న్యాయం జరుగుతున్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంది. ఆ ఆత్మవిశ్వాసం ఉంటే అదే ఒక ఆర్డీఓ స్థాయి అధికారి ఉంటే పూర్తిగా కూడా అధికార ప్రజాప్రతినిధికి లోబడి పనిచేసి పూర్తిగా కూడా అంటే న్యాయం జరగదని, దళితులకు ఒక సామాన్యులకు ముఖ్యంగా పేదలకు న్యాయం జరగదనేటువంటి ఒక ఆలోచనలో ఈరోజు ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసరు ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఆ యొక్క పోస్టులకు వారికి అవకాశాలు కల్పిస్తే దాన్ని అభినందించాల్సింది పోయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ యొక్క అవగాహన పూరితమైనటువంటి అభివృద్ధికి అవసరమైనటువంటి ఆలోచనలు మీరు కూడా ఇచ్చి దాన్ని సమన్వయం చేసుకుని పనిచేయాల్సింది పోయి పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినప్పుడు నియోజకవర్గంలో ఖచ్చితంగా కూడా మేము ఒక భారతీయ జనతా పార్టీ ఒక రిప్రజెంటేటివ్గా ప్రజల పక్షాన్ని నిలవాల్సినటువంటి అవసరంతోనే ప్రజల కోసం నిలిచాం తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగత స్వాభిమానం కోసం కానివ్వండి, ఒక వ్యక్తిగత ఆరాధించడం కోసం కాదది. ఒక సబ్ కలెక్టర్ అనేది ఒక ఐఏఎస్ ఆఫీసరు. కాబట్టి ఐఏఎస్ ఆఫీసుల్లో ఈరోజు ఉన్నటువంటి వ్యక్తి రేపు ఇంకొక వ్యక్తి ఎవరి వ్యక్తి వచ్చినా సరే ఆ సీటు సక్రమంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్స్గా మేము సపోర్ట్ చేయాలి. ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన అవసరం మాకుంది. అధిష్టానం నుంచి కానీ మీ ముఖ్య నేతల నుంచి కానీ మీకేమైనా హామీ ఉందా? అభ్యర్థిత్వానికి మీ పేరును పరిశీలనలో తీసుకుంటున్నామని, లేదా వారి దగ్గర నుంచి మీకు ఏదైనా తోడ్పాటు ఉంటుంది అని ఆశిస్తున్నారా? లేదు సార్, ఇప్పుడు ఎక్కడా కూడా మన పార్టీలో భారతీయ జనతా పార్టీలో నీకు నీకు టికెట్ ఇచ్చేస్తున్నావు, నీకు టికెట్ కన్ఫామ్ అయిపోయిందని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఇది పార్టీ నిర్ణయం. పార్టీ ఏంటంటే ఈ యొక్క పోటీ చేసే ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటుందని నా అభిప్రాయము. అదేవిధంగా పార్టీ ఎవరినైతే అన్నీ ఆచి తూచి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా పార్లమెంట్లో మా యొక్క శక్తిని, అదేవిధంగా ఉన్నటువంటి క్యాపబిలిటీని అన్ని కోణాల్లో పరిశీలించి టికెట్ ఖరారు చేస్తుంది తప్పితే నా వ్యక్తిగతంగా నాకు టికెట్ ఇస్తుందని చెప్పనేది అది నాకు ఎక్కడా కూడా హామీ అనేది లేదు. హామీని కూడా నేను ఆశించను. ఎందుకంటే పార్టీ పెద్దలు కలిసి నిర్ణయం తీసుకొని నిర్ణయించాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది ఒక నా ఉత్సాహం మాత్రమే. పార్టీ అవకాశం ఇస్తే, పార్టీ నిర్ణయిస్తే పనిచేయాలి. మరొకసారి పార్టీని గ్రామాల్లో తీసుకెళ్ళగల అవకాశం నాకు లభిస్తుందని చెప్పిన ఒక ఆలోచన, ఆశ అంతే. ఇలాగే మీ ఆలోచనలు, ఆశలు పరిపూర్ణంగా నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఏఎన్ న్యూస్లో ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రేక్షక మహాశైలకి హృదయపూర్వక నమస్సులు. మరలా ఇంకో ముఖాముఖిలో ఏఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం.